ఈ రోజుల్లో బర్నింగ్ ప్రాబ్లం బెల్లీ ఫ్యాట్. నా రిజల్ట్ చూసారా? 6 ఇంచెస్ బెల్లీ ఫ్యాట్ తగ్గించుకున్నాను. అంటే బెల్లీ దగ్గర ఉండే ఫ్యాట్ ని 6 ఇంచెస్ తగ్గించుకున్నాను. చాలా ఎక్సలెంట్ రిజల్ట్. నేనేం చేశానో నెక్స్ట్ రీల్లో చెప్తాను. కానీ ఈ రీల్లో అసలు బెల్లీ ఫ్యాట్ ఎందుకు వస్తుంది అనేది చెప్తాను. మీరు సెకండ్ పార్ట్ కూడా ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూస్తే మీకు సొల్యూషన్ దొరుకుతుంది. ఓకేనా? ఫస్ట్ వన్ వచ్చేసి మెయిన్ గా స్ట్రెస్ అండి. ఈ రోజుల్లో చాలా స్ట్రెస్, అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ స్ట్రెస్ అయిపోయింది. ఒక ప్రశాంతమైన లైఫ్ అనేది ఉండట్లేదు. సో ఆ స్ట్రెస్ వల్ల కార్టిజోల్ హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అయ్యి బెల్లీ ఫ్యాట్ పెరుగుతుంది. అండ్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తింటున్నాం. స్వీట్లు కావచ్చు, మన డైట్ లో కూడా ఎక్కువగా రైస్ ఐటమ్స్, ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం వల్ల స్టోరేజ్ ఎక్కువ అయిపోతుంది. దాన్ని బర్న్ చేయడానికి మనకి ఫైబర్ ఇవన్నీ అవసరం. సో ఇవి మనం సరిగ్గా తీసుకోవట్లేదు. సో ఇది ఒక కారణం. కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తీసుకోవడము, మెడికేషన్ ఎక్కువగా తీసుకోవడము, ఏదో ఒక ఇష్యూ ఉంటుంది. డెఫినెట్ గా మెడిసిన్ తీసుకుంటూ ఉంటాం. ఈ మెడిసిన్ ఎఫెక్ట్ కూడా చాలా ఎక్కువగా బెల్లీ ఫ్యాట్ ని పెంచుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆల్కహాల్, కూల్ డ్రింక్స్, వీటి వల్ల ఇవన్నీ షుగరీ డ్రింక్స్ అనమాట. దీని వల్ల కూడా బెల్లీ ఫ్యాట్ ఎక్కువగా పెరుగుతుంది. బాడీకి వర్కౌట్ ఉండట్లేదు, కూర్చొని చేసే జాబ్స్ అయిపోయాయి. దీని వల్ల కూడా ఎక్కువగా పెరుగుతుంది. అండ్ కొంతమందికి హార్మోనల్ చేంజెస్ అవుతున్నాయి. సో రాను రాను మనకి మెటబాలిజం తగ్గుతూ వస్తుంది ఏజ్ అయ్యే. పూర్ స్లీప్, అంటే మొబైల్స్ వచ్చేసాయి, ఎక్కువగా టెక్నాలజీని వాడుతున్నాము. దానివల్ల నిద్ర సరిగ్గా ఉండట్లేదు. అంటే లేట్గా పడుకోవడము, లేట్గా లేవడము. ఈ గ్యాప్లో ఏమవుతుందంటే లేట్గా తినడం అవుతుంది. మీరు టైంకి తింటున్నారనుకోండి, అది హెవీ ఫుడ్ అయినా కూడా తొందరగా అరుగుతుంది. అదే మీరు లేట్గా తిన్నారనుకోండి, ఆకలి పెరిగిపోయి మనకు ఒక ఆకలి హార్మోన్స్ ఉంటాయి. అంటే గ్రెలిన్, లెప్టిన్, ఇవన్నీ ఏం చేస్తాయంటే ఇవి ఆకలిని ఎక్కువ పెంచేసి క్రేవింగ్స్ ఎక్కువ వస్తాయి. క్రేవింగ్స్ వచ్చినప్పుడు మీరు మంచి ఫుడ్ తినలేరు. అప్పుడు ఎక్కువగా హెవీ ఫుడ్, హెవీ డైట్ ఫుడ్ కావాల్సి ఉంటుంది. సో ఇది ఒక రీజన్ అనమాట. ఇంకా మీకు మంచి మంచి టిప్స్ కోసం ఫాలో అవ్వండి. అండ్ నెక్స్ట్ రీల్ ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి. ఇంకా మంచి టిప్స్ చెప్తాను.